హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కట్ వర్క్ డిజైన్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కుట్టాలి అనేది ఇప్పుడు చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న పేపరు బక్రం అండి. ఇది లేడీస్ నెక్ డిజైన్లకి వాడతారు. ఇది కాలర్లకి వేస్తారు జెంట్స్, అది కాదండి. ఇది క్యాన్వాస్ పేపరు. ఇది ఓన్లీ నెక్ డిజైన్కి లేడీస్ వాడతారండి. ఇక్కడ హ్యాండ్కి చూపిస్తున్నా చూడండి. ఇలా లైనింగ్ మీద ఈ పేపర్ పెట్టుకుని మనం మధ్యలోకి అలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు దగ్గర కూడా మార్క్ చేస్తున్నాను. అక్కడ వరకు చెయ్యి లూజ్ ఉంది. లూజ్ దగ్గర మార్క్ చేస్తున్నాను. మిగతాది ఖర్చు అండి. అది అలా మార్క్ చేసుకుని ఇక్కడ మన బాటిల్ మూత ఉంటుంది కదా, ఆ బాటిల్ మూతని తీసుకుని ఇలా సగం గీసుకోవాలండి. హాఫే గీసుకోవాలి, ఫుల్ అవసరం లేదు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా గీసుకోవాలి. ఇక్కడ బాటిల్ మూతతో గీసుకున్న తర్వాత బాటిల్ మూతతో చెయ్యి లూజు ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా నేను చూపిస్తున్న విధంగా గీసుకోవాలండి. మనకు చెయ్యి లూజ్కి ఎన్ని వస్తే అన్ని గీసుకోవాలి. ఈ చివరికి వచ్చేటప్పటికి ఫుల్ గీయకూడదండి. ఒక హాఫ్ ఇంచు అలా గీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూడండి. అక్కడ గీసిన చివర ఖర్చు దగ్గరికి ఇలా హాఫే గీసుకోవాలండి. ఫుల్ గీయకూడదు. మిగతాది ఖర్చు కాబట్టి మనకి ఎక్కడి వరకే వచ్చింది చెయ్యి లూజు. ఇలా గీసుకోవాలి. రెండో వైపు కూడా అలాగే నేను చూపించిన విధంగా గీసుకోవాలండి. మీకు బ్లౌజ్ హ్యాండ్స్ డిజైన్స్ కానీ బ్లౌజ్ కటింగ్ ఇలాంటి అన్ని వీడియోస్ నా ఛానల్లో ఉంటాయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీ డౌట్స్ని వీడియో రూపంలో చేసి మీకు పెడతాను. ఇలా గీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలి. గీసుకున్న విధంగా కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తాయండి. చూడండి, నేను కట్ చేయడం చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. ఎక్కడ కట్ చేసేటప్పుడు ఆ కొనలు అనేవి కట్ అవ్వకుండా చాలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బక్రాన్ని మనం హ్యాండ్ లైనింగ్ పైన వేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ తర్వాత లైనింగ్ పెట్టుకుని పైన ఈ బక్రాన్ని పెట్టుకోవాలి. బక్రం పెట్టుకుని పైన ఒక కుట్టు వేసుకోవాలి. అలా వేసుకుంటే కుట్టేటప్పుడు కదలకుండా ఈ డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ బక్రం వెడల్పు 3 ఇంచులు ఉంటే సరిపోతుందండి. మనం లైనింగ్ని తిప్పుకున్నప్పుడు ఆ వెడల్పు సరిపోతుంది. అయితే ఇక్కడ బక్రం వెడల్పు 3.5 ఇంచులు ఉంది. అందుకే ఆ హాఫ్ ఇంచు కట్ చేశాను. అలా కట్ చేసుకుంటే నీట్గా ఉండిద్ది. ఇప్పుడు ఆ బక్రం కదలకుండా ఒక కుట్టేస్తున్నానండి. మనం డిజైన్ కుట్టుకునేటప్పుడు కదలకుండా ఉండటానికి. ఇది ఇక్కడ చూపిస్తున్న విధంగా స్లోగా రన్ చేసుకుంటూ మనం ఆ డిజైన్ దగ్గరికి వచ్చేటప్పటికి సూది అలాగా ఆఫ్ చేసుకుని ఇలా రౌండ్స్ తిప్పుకోవాలి. చాలా స్లోగా కుట్టుకోవాలండి. నేను మోటార్ మీద కుడుతున్నాను. ఇలా ఎంత స్లోగా కుట్టుకుంటే మనకి ఆ కట్స్ అనేవి చాలా నీట్గా వస్తుంది డిజైను. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత హ్యాండ్స్కి ఉన్న ఖర్చుని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇప్పుడు కట్స్ పెట్టుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి. అవి పెట్టుకోవడం వల్లే మనకి ఆ డిజైన్ అనేది బాగా తిరిగిద్ది.
బాగా వచ్చింది కట్ డిజైన్ అనేది. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్స్ పెట్టుకోవాలి. ఆ మధ్యలో ఉన్న ఖర్చుని కట్ చేస్తున్నా చూడండి. అలా కట్ చేసుకుంటే మనం తిప్పేటప్పుడు వెనక వైపు తిప్పుతాం కదా లైనింగ్ని, అప్పుడు ఆ కట్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి. ఇక్కడ మనం బక్రం పైన కుట్టు వేసాం కదా, ఆ కుట్టు ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు లైనింగ్ని తిప్పుకోవాలి. ఇదిగో నేను చూపిస్తున్న విధంగా లోపల వైపుకి ఇలా చేతితోటి తిప్పుకోవాలి ఆ డిజైన్ని. అలా తిప్పుకుని చేతితోటి ఆ కొనలు వచ్చేటట్టు స్క్రూ డ్రైవర్ తోటి తీసుకోవాలి. అలా తీసుకుంటే కట్ డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇదిగోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అది ఓపెన్ చేసుకున్నాక మధ్యలో ఇలా లాగాలి. అలా లాగి స్క్రూ డ్రైవర్తో తీసుకుంటే డిజైన్ చాలా నీట్గా వస్తుంది. ఇదిగోండి చూడండి కట్ డిజైన్ ఎంత నీట్గా వచ్చిందో. ఇలా తిప్పుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకుంటే ఇలా నీట్గా వస్తుంది హ్యాండు. అప్పుడు మనం హ్యాండ్ని బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.